ఇక ఈనాడు చూద్దాం. ఈనాడులో మనకి ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు. సో యుక్రెయిన్ని బెర్లిన్లా విభజిద్దామని చెప్పి అమెరికా కొత్త ప్రపోజల్ తీసుకొచ్చింది. చూడమని దానిపైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖచ్చితంగా ఇక ప్రజల భూములకు భూభారతితో భరోసా. నూతన చట్టానికి నేడు శ్రీకారం. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదుల స్వీకరణ. ధరణితో కొల్లగొట్టిన భూములపై ఆడిట్, త్వరలో వివరాలు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోర్టల్ నేడు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడి. చూద్దాం దీని గురించి. సామాన్యులకు కూడా అర్థమయ్యేలా పోర్టల్ ఉంటుంది అంటున్నారు మరి ముఖ్యమంత్రి గారు. చూద్దాం. నాకైతే నమ్మకం లేదు పెద్దగా దీని గురించి. ఎందుకంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఏ పథకం కానీ ఏ పోర్టల్ కానీ ఏది కూడా తలతోకలేకనట్టు ఉందన్నమాట. సో ఇది కూడా అద్భుతంగా నిజంగా ప్రజలందరికీ అర్థమయ్యేలాగా 100 ఏళ్ళు ఉండేలాగా తీసుకొస్తా అని చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు. నాకైతే డౌటే. చూద్దాం మరి ఎలా ఉంటుందో రేపు. సో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు. ఉత్తర్వులు విధి విధానాలు జారీ చేయనున్న ప్రభుత్వం. జీవో తొలి కాపీను సీఎం రేవంత్కి ఇవ్వనున్న ఉపసంఘం. 59 ఉపకులాలు 3 గ్రూపులుగా వర్గీకరణ ఉండబోతుందంటే వాళ్ళ నుంచిగా. నెక్స్ట్, మీరు మందు కొడితే నేను ముందుకెళ్ళను. మందు తాగి మాట్లాడితే ఇంట్లో ఎవరు మిమ్మల్ని పట్టించుకోరా? ఇక నుంచి మీ కారు కూడా మీ మాట వినదు. నడపడం వాటి నుంచి కనీసం స్టార్ట్ కూడా కాదు. ఇదొక్కటేనా? పాదచారులకు రక్షణగా ఎయిర్ బ్యాగులు, ముందున్న కార్లతో ముచ్చట్లు, ఇవన్నీ మున్ముందు మన కారులో ఉండే సౌకర్యాలంట. మంచి విషయం ఇది కదా. మిగతా విషయాలను పక్కన పెడితే ఖచ్చితంగా మంచి విషయం ఏంటంటే మందు తాగి కారు స్టార్ట్ చేస్తే అసలు స్టార్ట్ కాదంట. మరి అప్పుడు అంటే డ్రైవర్ సీట్లో ఉన్నవాళ్ళు తాగితేనే స్టార్ట్ కాదా, వెనక్కి కూర్చున్న వాళ్ళు కూడా తాగితే స్టార్ట్ కాదా అనేది చూడాలి మరి. ఎందుకంటే ఇప్పుడు అదేంటి స్మెల్ డిటెక్ట్ చేస్తుంది కదా సహజంగా. ఈ స్మెల్ డిటెక్టర్లు ఏవో పెడతారు. మరి డ్రైవర్ తాగకపోయినా మిగతా వాళ్ళు తాగితే కారు నడవదుగా. అంటే దీనివల్ల నష్టం కూడా ఉంటుంది అప్పుడు మరి. ఇక నా మంత్రి పదవికి జానారెడ్డి అడ్డుపడుతున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పంటలను ముంచిన వడగళ్ళు. జనగామ, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి, ఖమ్మం జిల్లాల్లో 1000 ఎకరాల్లో నష్టం. ఈ వర్షాలు అడిగినప్పుడు రావు కానీ ఇప్పుడు వస్తాయి. పోనీ వచ్చే వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే ఏమీ లేదు. దాదాపు మనకి ఎంతండి వాళ్ళ డేట్ 14, అంటే ఏప్రిల్ వస్తుంది కదా. ఆల్మోస్ట్ ఏప్రిల్ వస్తుంది. మార్కెట్లో ఇంతవరకు మ్యాంగోస్ లేవు. మామూలుగా యాక్చువల్గా నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎవ్రీ సీజన్కి ఫుల్గా తింటా మ్యాంగోస్. అసలు ఈ సీజన్లో పెద్దగా కనపడుతున్నా మార్కెట్లో కూడా ఎక్కడ. మొన్న ఎక్కడ చూస్తే కేజీ 250 అంట. 3 కాయలు ఎన్నో వచ్చినాయి కేజీకి. ఈ వర్షాల వల్ల అట్లుంటుంది పరిస్థితి. ఇక ఉద్యోగాల భర్తీకి ప్రిఫరెన్షియల్ విధానం. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా అమలు.